వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం దారుణమని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా అన్నారు. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడు అరెస్టు చేశారని మండిపడ్డారు. అన్యాయంగా బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు పెట్టి అక్రమంగా ఇరికించారని విమర్శించారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని హసనం చేస్తూ గతంలో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ మాట్లాడలేదా అని ప్రశ్నించారు. వాళ్లపై ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేయగలరా అని సవాల్ విసిరారు. పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. అయినా కూడా సెక్షన్స్ ని కూడా మిస్యూజ్ చేసి ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఈ విధంగా దేశద్రోహం కేసు పెట్టాలనుకుంటే ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, లోకేష్ ఏం మాట్లాడారు, బాలకృష్ణ గారు హిందీ రాకపోయినా హిందీలో ఎలా అసహ్యంగా మాట్లాడారో అందరూ చూశారు. మరి దానికి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ మోడీ గారి కేసు పెడితే వీళ్ళు అసలు బయటకు వస్తారని నేను అడుగుతున్నాను. అంటే వీళ్ళు చేసే తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాం, లోపల పెట్టి భయభ్రాంతులకి గురి చేస్తామన్న విధంగా ఈరోజు ముందుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.